నా యందు మీరును అందరూ చదవండి. నా మాటలను నిలిచి ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును. దేవుని యందు మనము మన యందు ఆయన మాటలు ఉంటే మనకు ఏది ఇష్టమో అడిగితే దేవుడు అది మనకి ఇస్తాడు. హల్లెలూయా. దేవుని యందు మనము, నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి అది మీకు అనుగ్రహిస్తాను. మామూలుగా అడగమని అనుకోండి, మీకు ఏది ఇష్టమో అడగండి అన్నారు అనుకోండి, ఏమడుగుతారు? ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను ప్రభా కారు గురించి, మళ్ళీ మామూలు కాదు. ఇంకా మనం ఏమడతాం? మనకు ఏది ఇష్టమో అడగమని ప్రభు అనలేదు, కానీ నా యందు మీరు, మీ యందు నా మాటలు ఉంటే అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి. ప్రభువునందు మనం ఉన్నప్పుడు, ప్రభు యొక్క మాటలు మనలో ఉన్నప్పుడు మన ఇష్టాలు కూడా మారిపోతాయి. అప్పుడు అది విషయం. మన ఇష్టాలు ఏమవుతాయి? మారుతాయి. చాలామంది ఏమనుకుంటున్నారంటే ప్రభు యందు మనము, మన యందు ఆయన మాటలు ఉంటే మనకి ఏది ఇష్టం, ఇది అన్నీ అదే, నీకు ఏది ఇష్టమో అడుగు ప్రభు ఇస్తారు అనుకుంటున్నారు. మన ఇష్టాలు అన్నీ కూడా మారిపోతాయి. నాకు గతంలో ఉండేటువంటి ఇష్టాలు వేరు, ఇప్పుడు ఉండే ఇష్టాలు వేరు. ఇష్టాలు మారి పరుగులోకి వెళ్తున్న కొద్దీ మనకుండేటువంటి ఇష్టాలు మారిపోతాయి, మనకుండేటువంటి ఆశలు మారిపోతాయి, మనకుండేటువంటి కోరికలు మారిపోతాయి. ప్రభులోకి వచ్చిన తర్వాత కూడా మన ఇష్టాలు మారట్లేదు అనుకోండి, అర్థం ఏంటి? కరెక్ట్గా చెప్తే మీకు ఎవరైనా మంచి మమ్మల్ని అందరినీ కనపరుస్తారు ఏదైనా షాల్ వేసి, మన ప్రభుత్వ దేవుని మన ఇష్టాలు మారలేదు అంటే ఇంకా ఏం కావాలి? ఇంకా లోక సంబంధమైనవే మనం కోరుకుంటున్నామంటే మనం ఎందులో లేము? నీకు తెలిసాడు, నేను ఎంతో నీకు తెలుసా? నీ ఇష్టాన్ని బట్టి తెలుస్తుంది, నీకున్నటువంటి కోరికలను బట్టి తెలుస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోన ఎలా ఉన్నామో మనం బయటికి మాట్లాడే మాటలను బట్టి తెలుస్తుంది. మనం చేసేటువంటి ఆ పనులను బట్టి వాట్ యు ఆర్ అనేది తెలుస్తుంది. నేను అలా చేస్తాను కానీ నా లోన ఏముండదు నీకు తెలిసేంటి? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యొక్క మన హృదయాల్లో ప్రభు మనలో ఉంటే, ప్రభు యొక్క మాటలు మనలో ఉంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కోరికలు మారిపోతాయి, మన ఆశలు మారిపోతాయి. అప్పుడు మనం ఏం అడిగినా కూడా ప్రభు ఇస్తాడు. మన ఇష్టం కూడా అద్భుతంగా ప్రభు మనకి ఇవ్వడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. కనుక ఏం అడగాలి? వాక్యము చదువుతున్న కొద్దీ మనము అడిగే మాటలు అన్నీ కూడా మారిపోతుంటాయి. గతంలో నేను నిజానికి రక్షించబడిన దగ్గర నుంచి ఎప్పుడు ఏం అడగలేదు, అన్నీ కూడా చాయిస్ అంతా దేవునిదే. దేవునికి స్తోత్రం కలుగుతాడు. అంతా కూడా దేవునిదే చాయిస్. కనుక ప్రభువులో ఆనందిస్తున్నప్పుడు ప్రభు మన హృదయ వాంఛలు తీరుస్తాడని దేవుని వాక్యం చెప్తుంది. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన హృదయ వాంఛలు. అంతే సీక్రెట్. మీరు ఏదో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నేను ఈ వాక్యాన్ని ప్రాక్టీస్ చేసుకుంటాను. నేను ఎప్పుడు దేవుని ఏం అడుగు. You delight yourself in the Lord, He will give you the desires of your heart. నువ్వు దేవుడిలో ఆనందిస్తే దేవుడు నీ హృదయ వాంఛలు ఏం చేస్తాడు? తీరుస్తాడు. అంతే. మనం పెద్దగా దాన్ని అడగడం, నువ్వు ఈ సంవత్సరం ఇస్తావు 2023 దాటితే నువ్వు ఇవ్వకపోతే నేను రాను చర్చికి. ఓకే అమ్మా, చర్చికి వస్తే నాకే కదా లాభం తల్లి, తప్పకుండా నువ్వు మిస్ అయిపోకూడదని నేను ఇస్తాను. చర్చికి వస్తే మనకి లాభమా దేవునికి లాభమా? కొన్నిసార్లు మనం దేవునికి లాభం అన్నట్టు ఫీల్ అవుతుంటాం. కొన్నిసార్లు దేవునికి ఏదో మేలు చేస్తున్నట్టు, నా వల్ల దేవుడికి చాలా ఉపయోగంగా ఉన్నట్టుంది అనుకుంటాం. దేవుడి వల్ల మనకే ఉపయోగం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక 4 విషయాలు ఉన్నాయి, కానీ ఎన్ని చెప్తానో తెలియదు. 1-2 విషయాలు చెప్తాను. మొట్టమొదటిగా మనం ఏం అడగాలి అని ప్రభువే చెప్పారు. చూడండి, 16వ అధ్యాయము 24వ వచనం చదువుతాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 24 చదువు. ఇదివరకు మీరేమీ కూడా నా పేరట అడగలేదు, మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును.
కనుక దేవుని వాక్యంలో ఏమడగాలో దేవుడే మళ్ళా చెప్తున్నాడు. దేవుడు ఎంత మంచివాడు అంటే మనకు అడగడం కూడా తెలియదు కనుక ఏం అడగాలో కూడా ఆయనే చెప్తాడు. మీ సంతోషము పరిపూర్ణం అయ్యేటట్లుగా అడగండి, అది మీకు దొరుకుతుంది. మీ సంతోషము పరిపూర్ణం అయ్యేటట్లుగా మీరు అడగండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మన సంతోషము పరిపూర్ణం అవ్వాలి. మన సంతోషము హరించేవి మనం ఉండకూడదు. మన సంతోషము పరిపూర్ణం అవ్వాలి. అంటే మనందరికీ కూడా సంతోషంగా ఉండాలని ఉంటుంది. ఎవరికి సంతోషంగా ఉండకూడదని ఉంటుంది? అందరూ కూడా ఎలా ఉండాలి? సంతోషంగానే ఉండాలనుకుంటారు. అంతేకాదు సంతోషంగా లేకుండా మాట మొక్కలతో ఉన్నప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది? చిరాగ్గా కూడా ఉంటుంది. కొంతమంది సంతోషంగా ఉంటే కొంతమంది అలా దిగాలు ఉన్నారనుకో, బాధ కూడా ఉంటుంది. కానీ మన సంతోషము పరిపూర్ణం అయ్యేటట్లుగా మనము దేవుణ్ణి అడగమని దేవుడు చెప్తున్నాడు. ఏది మన సంతోషానికి పరిపూర్ణత ఇస్తుంది? ఒకటి రెండు మాటలు చెప్తాను మీకు. ఈ దినాల్లో మనము అందరం కూడా ఈ క్రిస్మస్ నెల రాగానే ఎక్కడికి వెళ్ళిపోతాం? అమ్మికి వెళ్తారా? బెత్లెహేమ్కి వెళ్తాం. ఒక ఉప్పని చెప్పేశారు, కంగారులో చెప్పేశారు. ఎక్కడికి వెళ్తారు? షాపింగ్కి వెళ్తారు. ప్రార్థనలు మానేసి రాత్రి ప్రార్థన కూడా కొంతమంది కనపడలేదు. పగల సంగతి నాకు తెలియదు. షాపింగ్ పగలు కనపడలేదు. చూసారండి, షాపింగ్కి వెళ్ళి ఏం చేస్తారు? ఇంక బిజీలో అన్న పండగ పూట మొన్న మా ఉదయం పూట పండగ పూట ఏంటండి? చలించండి. పండగ పూట ఏంటి? హాలిడేస్. దేనికి? క్రిస్మస్ సెలవులు. దేనికి? పాపం స్కూల్ పిల్లలకి ఎగ్జామ్ రాస్తున్నారు, వాళ్ళు చదువుతున్నారు, గొప్ప బాధ వేస్తుంది. క్రిస్మస్ సెలవు ఇచ్చారు కాదని. ప్రార్థనకు మాత్రం క్రిస్మస్ సెలవులో ఓన్ డిక్లరేషన్. స్కూల్లోనైతే ప్రిన్సిపల్ లేకపోతే హెచ్ఎం ఎవరు ఇవ్వాలి, ఇక్కడ ఎవరు ఇవ్వాల్సిన పని లేదు. టేక్ యాజ్ ఇట్ గ్రాంటెడ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక క్రిస్మస్ సెలవులో ఉన్న వాళ్ళు మన షాపింగ్ కాదు, ఓకే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనంలో కింద భాగం చదువుదాము. లేకపోతే అంత చదివినా పర్వాలేదు. లూకాసు వార్త 1వ అధ్యాయము 17వ వచనం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయుధపడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును కనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించడానికి. చూడండి, రెండు విషయాలు ఉన్నాయి. రెండు విషయాలు. ఆయన ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును, ఈ మాట అందరూ చదువుదాం, గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురను. మీ సంతోషము సంపూర్ణం అవ్వాలంటే రెండు విషయాలు చెప్పాడు ఇక్కడ. నీ సంతోషము ఏమన్నాడు? నీ సంతోషమును మహా ఆనందమును కలుగుతుంది. అంతేకాదు అనేకులకు కూడా సంతోషము కలుగుతుంది. హల్లెలూయా. మనం దేవుని ఏదైనా అడిగేటప్పుడు మనకు సంతోషము మహా ఆనందము ఒకటే కాదు, అనేకులకు కూడా సంతోషం కలగాలి. నీ సంతోషం పరిపూర్ణమైనట్టు అడగాలి అంటే నీకు సంతోషము నీకు ఆనందము కలగాలి. అంతేకాదు అనేకులకు కూడా ఏమవ్వాలి? అతడు పుట్టినందున అనేకులకు. చూడండి, ఇక్కడ రెండు విషయాలు కూడా జరిగాయి. సాధారణంగా మనం ఏమడుగుతాం? మన సంతోషం కోసం మనకే అడుగుతాం. మనం అడగమంటే నీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు అడగండి అని ప్రభువు చెప్పాడు. అప్పుడు అది మీకు దొరుకుతుంది. నీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు అడిగితే అది నీకేమవుతుంది? దొరుకుతుంది. ఎప్పుడు సంతోషం పరిపూర్ణం అవుతుందంటే మనం ఒక్కరమే సంతోషిస్తే సంతోషం పరిపూర్ణం అవ్వదు. నీకు సంతోషము ఆనందము, అంతేకాదు అనేకులకు కూడా సంతోషము కలగాలి. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాల్లో మన ద్వారా ఎంతమంది సంతోషం కలిగింది? ప్రశ్న అంతే, జవాబు మీరే రాసుకొని మీరే మార్కులు వేసుకోండి. మీ ద్వారా ఎంతమందికి సంతోషము కలిగింది? మీరందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకు? షాపింగ్.
మా అమ్మగారు ఎన్నిసార్లు వెళ్ళారు కారు నొప్పులు. కానీ ఇప్పటికి అంటే మా అమ్మగారు కొనుక్కోవడానికి కాదు, అందరికి పంచడానికి కొనడానికే వెళ్ళారు అనమాట. పంచడానికి కావాల్సిన సారీస్ అన్నీ కూడా కొనడానికి వెళ్ళారు. మీరు ఎంతమంది ఎన్నిసార్లు వెళ్ళారో నాకు తెలియదు. మనందరం కూడా షాపింగ్ చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? ఇప్పుడు మీ సంతోషము, మీకు ఆనందము కలిగింది. మీ ద్వారా ఎంతమందికి సంతోషము, ఎంతమందికి ఆనందం కలిగింది? వెదర్ యు ఆర్ గాడ్లీ ఆర్ నాట్, ప్రభువు నీ యందు ఉన్నారా? నువ్వు ప్రభువులో ఉన్నావా? ప్రభు మాటలు నీలో ఉన్నాయా? హలో, దేవుని ముఖకాంతిలో మనము దాచుకోలేము. దేవుని యొక్క వాక్యపు వెలుగులో మనల్ని దాచుకోలేము. మన ద్వారా ఏం కలగాలి? అనేకులకు సంతోషము కలగాలి. మన సంతోషము పరిపూర్ణం అవ్వడం అంటే మన ద్వారా మనము సంతోషముగా ఉండడమే కాదు, మన ద్వారా అనేకులకి ఏమవ్వాలి? సంతోషము కలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను యేసు ప్రభు నమ్మకములకు ప్రతి నెల కూడా బొంబే డైరీలో 100 రూపాయలు కట్టేవాడు. 100 రూపాయలు 1500 గుర్తులేదు, 100 రూపాయల విమల్లోనే అన్ని స్కీమ్లు ఉండేవి కదా. అప్పుడు బట్టలు తక్కువ రేట్లు. ప్రతి నెల 100 రూపాయలు కడితే సంవత్సరానికి ఎంత అవుతాయి? ఎందుకు కట్టేవాడిని? ఆ నెల ఏమాత్రం ఇబ్బంది లేకుండా డబ్బులు ఎప్పుడు రక్షణ పొందక ముందు 90s 90 కన్నా ముందే ఈ ఆలోచన దేనికి వచ్చింది అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆ డిసెంబర్ నెల వచ్చేసరికి నాకేం కలగకూడదు? ఇప్పుడు నేను దేనికి కడుతున్నాను? ఇప్పుడు నేను మన తమ్ముడు రాజ్కుమార్ చెప్పాను, ఈ నెల నాకేం ఇబ్బంది లేదు. ఎందుకంటే అప్పటి నుంచే నేను ఏమేమి చేయాలనుకున్నానో వాటన్నిటి కోసం డబ్బులు దాశాను. నేను ఏమేమి చేయాలనుకున్నానో వాటన్నిటి కోసం ఏం చేశాను? బట్టలు కొనుక్కోవడానికి కాదు, షాపింగ్ కోసం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన సంతోషము పరిపూర్ణమయ్యేటట్లు అడగడం అంటే మనతో పాటు అనేకులు ఏమవ్వాలి? సంతోషించాలి. మనతో పాటు అనేకులు ఏమవ్వాలి? ఈ సంతోషంలోనికి రావాలి. ఈ సంతోషాన్ని వారికి తెలియచేయాలి. జకర్యాకు దేవుని దూత చెప్తుంది, నీవు కుమారుడు పుడతాడు. వాళ్ళిద్దరు కూడా చాలా వృద్ధులైపోయారు, చాలా కాలం అయిపోయింది, వాళ్ళ పిల్లలు లేరు. కానీ వారు చాలా నమ్మకముగా దేవుని సేవ మాత్రం చేస్తూనే ఉన్నారు. అలాంటి సమయంలో దేవుని దూత జకర్యాతో మాట్లాడుతూ అన్నది, నీకు కుమారుడు పుడతాడు. ఆ కుమారుడు ద్వారా నీకు మహా సంతోషము, ఆనందము కలుగుతుంది. అంతేకాదు, ఆ కుమారుడు పుట్టడం ద్వారా చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. కనుక మన సంతోషము పరిపూర్ణమయ్యేటట్లు అడగడం అంటే ఏంటో కొన్ని మాటలు మీకు చెప్తాను. ఇదే అధ్యాయంలో లోకాసు వార్తలోనే 13-14 వచనాలు చదువుతాము. అందరం కలిపి చదువుతాము. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిసబెతు నీకు కుమారుని కన్ను. అతనికి యోహాను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షరసమైనను మద్యమైనను త్రాగక మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభు అయిన వారి దేవుని వైపుకు తిప్పను. చాలు. మన సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే మరొక మాటను ఇక్కడ చూపిస్తున్నాను. 13వ వచనము, 14వ వచనము, అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడు. ఎప్పుడు మన సంతోషము పరిపూర్ణమవుతుందంటే, నీ కుమారుడు పుడితే నీకు సంతోషం కాదు. చాలా మందికి కుమారులు పుట్టారు, కొంతమందికి ఆడపిల్లలు ఉండొచ్చు. తెలుసా? 2 ఆడపిల్లలు. ఇంకా ఉత్త ఆడపిల్లలు ఉన్నారు ఎవరుంటే, రాజ్కుమార్కి 2 ఆడపిల్లలు.
ఒకే ఆడపిల్ల అనొక్కి. మగవాళ్ళు ఇద్దరు, కిరణ్ చాలా ధైర్యంగా ఉంటాడు, ఇద్దరు మగపిల్లలే అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మగపిల్లలు పుట్టిన వాళ్ళు ఒకలా ఉంటారు, ఆడపిల్లలు పుట్టిన వాళ్ళు ఒకలా ఉంటారు. వారికి ఆ సంతోషము ఆనందం ఉంటుంది. కానీ అనేకులకు సంతోషంగా ఉండాలంటే వారి ప్రభు దృష్టికి గొప్పవారు. దేవుని దూత చెప్తుంది, నీకు మాత్రమే సంతోషం కాదు, నీ పిల్లలు నీకు సంతోషం. నీ పిల్లలు అనేకులకు సంతోషం అవ్వాలంటే వారు ప్రభు దృష్టికి గొప్పవాళ్ళు అవ్వాలి. హల్లెలూయా. మన పిల్లలు మనకు సంతోషమే, మన పిల్లలు ఎప్పటికీ కూడా మనకు ఆనందమే. నీ పిల్లలు అనేకులకు సంతోషం అవ్వాలంటే వారు ప్రభు దృష్టిలో గొప్పవాడు కావాలి. ప్రభు దృష్టిలో గొప్పవారిగా కాకపోతే నీ సంతోషం పరిపూర్ణం అవుతుంది. మన సంతోషము పరిపూర్ణం కాదు. పిల్లలకున్న అందాన్ని బట్టి, పిల్లలకున్నటువంటి పరిస్థితులను బట్టి మన సంతోషం పరిపూర్ణం కాదు. వారు ప్రభు దృష్టిలో గొప్పవారైతే నీ సంతోషము పరిపూర్ణమైనదిగా ఉంటుంది. ఆమె అంటే పరిపూర్ణం అంటే ఇక అందులో ఆ సంతోషంలో దేర్ ఇస్ నో ల్యాక్ అన్నమాట. చంద్రుడు ఫుల్గా వచ్చినప్పుడు ఏమంటారు? చెప్పారండి బాబు. పరిపూర్ణం అన్నమాట. అది ఏమంటారు? పౌర్ణమి అంటే అర్థం ఏంటి? సంపూర్ణంగా. ఎక్కడ కూడా మనకి గ్యాప్ కనిపించదు. ఆ చంద్రుడు ఇలా ముక్క ఏమి ఉండదు, ఏ విధమైన నీడ దాని మీద పడదనమాట. అది సంపూర్ణంగా కనిపిస్తుంది. హల్లెలూయా. అంటే మన పిల్లలు అలాగే మనము కూడా ప్రభు దృష్టికి గొప్పవారమైతే మన సంతోషం సంపూర్ణమైపోతుంది. హల్లెలూయా. కనుక ఈ సంవత్సరం ఆఖరిలో బెత్లెహేముకి లోకాసు వార్త యేసు ప్రభు పుట్టినటువంటి సందర్భంలో జరిగిన విషయాలు మనం ధ్యానించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఆ సంతోషము ఎంత కాలమైన తర్వాత పుట్టాడు. కానీ ఆ సంతోషం ఏమైందంటే వారికి ఎంతకాలం వారి పిల్లలు లేనటువంటి బాధ దుఃఖము కలిగి ఉన్న ఆ కుమారుని బట్టి వారికి ఎంతో ఆనందం కలుగుతుంది. ఎందుకంటే వారు ప్రభు దృష్టికి గొప్పవాడిగా ఉన్నాడట. హల్లెలూయా. వారు ప్రభు దృష్టికి గొప్పవాడే. హల్లెలూయా. కనుక ఈ సంవత్సరం ఆఖరిలో ఒకసారి మనం చెక్ చేస్తుందాం. మనము మన పిల్లలైతే తల్లిదండ్రులైతే బాధ్యత కాదు, మీ బాధ్యత. మీరు ప్రభు దృష్టికి గొప్పవారిగా ఉన్నారా? ఆర్ యు గ్రేట్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్? మనము ప్రభు దృష్టిలో గొప్పవారుగా ఉన్నామా లేదా అనేది పరిశీలించుకోవాలి. లేకపోతే దిస్ షుడ్ బి యువర్ ప్రేయర్. ఈ సంవత్సరం ఆఖరిలో నీ ప్రార్థన అంతా మార్చాలి. మనం ప్రార్థించకుండా ఏమీ పొందుకోలేము. వితౌట్ ప్రేయర్ వీ కెనాట్ రిసీవ్ ఎనీథింగ్. ప్రార్థించకుండా మనం ఏమి పొందుకోలేము. ఇప్పుడు నువ్వేం కలిగి ఉన్నావో వాటి కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. మేబీ అవి నీ సంతోషానికి సంపూర్ణం కలిగించలేకపోవచ్చు. ఇప్పుడైనా మన ప్రార్థన మార్చుకొని, దేవా నా సంతోషము పరిపూర్ణమగినట్లుగా నీ దృష్టికి నేను గొప్పవాడిని కావాలి. హల్లెలూయా. నీ దృష్టికి నేను ఏమవ్వాలి? గొప్పవాడిని కావాలి. నీ దృష్టికి నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలి. దట్ షుడ్ బి అవర్ డిజైర్. అది మన ఆశ ఉండాలి. ఆమేన్. ఇంక మనుషుల దృష్టిలో గొప్పవాళ్ళు అవ్వాలనేటువంటి విషయం మనం పక్కన పెడితే, మొదట మనం ప్రభు దృష్టికి గొప్పవారు కావాలనేటువంటి ప్రార్థన మీరు చేస్తూ ఉండగా అతన్ని బట్టి, లేకపోతే ఇల్లుని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ కుటుంబాన్ని బట్టి నీకు సంతోషము కలుగుతుంది. అనేకులకు కూడా సంతోషం కలుగుతుంది. హల్లెలూయా. అంటే గ్రేట్ జాయ్. ఎంత సంతోషం అలాగా అంటే. ఇది మీ ప్రార్థన ప్రతి దినము మీ ప్రార్థన ఇది అంశమై ఉండాలి. రాసుకొని ప్రార్థన చేయండి. ఏంటంటో తిప్పి చేస్తుంటారు. వాక్యానుసారమైన ప్రార్థనలు మనం చేయాలి. హల్లెలూయా. వ్యక్తిగతంగా మీరు ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రియమైన వాళ్ళ దేవుడు కొంచెం వివరాలు చెప్తారు. 2 రెళ్ళు 4 2 3 6 ప్రభా 2 నెలలు 2 నెలలు ప్రభా ఎంత అయిందో తెలుసు కదా ప్రభా. దేవునికి లెక్కలు చెప్పడానికి కాదు మనం ప్రార్థన చేయవలసింది. దేవుని దగ్గర మనము గొప్పవారం కావాలని, దేవుని దృష్టిలో గొప్పవారం కావాలని ప్రార్థన చేసుకోవాలి.
ఇలా ప్రార్థన చేస్తుంటే మీ సంతోషము ఎంత సంపూర్ణం ఉంటుంది కదా. హల్లెలూయా. ఈ ప్రార్థన అంశాలు రాసుకోండి, గుర్తుంచుకోండి, మళ్ళీ ఇంటికి వెళ్ళాక చేయండి. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ప్రభు దృష్టికి నేను గొప్పవాడిని కావాలి ప్రభా, ప్రభు దృష్టిలో నా పిల్లలు గొప్పవారు కావాలి. రెండవది, ద్రాక్షారసమైన మద్యమైన త్రాగక తన తల్లి గర్భం పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే. హల్లెలూయా. ఎక్కడి నుంచి? తల్లి గర్భములో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. ఇది ఎక్కడ కూడా చరిత్రలో ఇలాంటి వ్యక్తి పుట్టలేదు. చరిత్రలో ఇలాంటి వ్యక్తి ఎవరు కూడా పుట్టలేదు. యేసు ప్రభు వారు పరిశుద్ధాత్మ వలనే ఆయన గర్భంలోకి వచ్చాడు, అది వేరు. యోహాను తల్లి గర్భంలో పడిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. ఇది అసాధ్యం, ఇది అసాధ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా అంత గర్భంలో పడింది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకోవడం ఏంటి? ఎంతకాలమైనా మనకు పరిశుద్ధాత్మ అనుభవంలోనికి రావు. యాక్చువల్లీ పరిశుద్ధాత్మతో నిండుకోవడము అనే మాట ఒక వెర్షన్లో ఏముంటుందంటే కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్. నిండుకోవడం అంటే అర్థం ఏంటంటే కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత ఏమవడం? కంట్రోల్ చేయబడడం అంటే పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనంలో ఉండడం అన్నమాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లో కూడా పరిశుద్ధాత్మతో కంట్రోల్ చేయబడినటువంటి ఆ అనుభవం మనం కలిగి ఉండాలి. అండ్ హీ విల్ బి ఫిల్డ్ విత్ అండ్ కంట్రోల్డ్ బై ద హోలీ స్పిరిట్. నింపబడ్డము, పరిశుద్ధాత్మ చేత కంట్రోల్ చేయబడి ఉండడం. ఎందువల్ల ఇది సాధ్యమైంది? ఎందువల్ల సాధ్యమైంది? ఒక మాట వ్యక్తి వల్ల చదివితే మీకు అర్థమవుతుంది. 13వ వచనం. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది. అప్పటికి బహుశా జకర్యా వయసు 80 90 అయిపోయింది. ఎందుకంటే మేము కాలం గడిచిన వారు బహు వృద్ధులు అయిపోయారని దేవుని యొక్క బహుకాలం గడిచిన వృద్ధులు ఎవరు అంటారు? వృద్ధులు అంటారు. బహుకాలం గడిచిన వృద్ధులు అంటే చాలా ముసలోళ్ళు అయిపోయినవారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారట? నీ ప్రార్థన వినబడింది అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎంత కాలం చేస్తుంటారు ప్రార్థన? నీ ప్రార్థన ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ప్రార్థిస్తూ ప్రార్థిస్తూ ఉంటాడుగా పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటావు, పరిశుద్ధాత్మతో కంట్రోల్ చేయబడి ఉంటావు. అందుకే సాధారణ ఏం చేస్తారంటే మన జీవితంలోంచి ప్రార్థన అనుభవాన్ని తీసేస్తాడు. ప్రార్థన అనుభవం అనేది లేకుండా చాలా మంది జీవితాల్లో ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది క్రిస్టియన్స్ వాళ్ళకి అన్నీ తెలుసు, అన్నీ వచ్చు, కానీ పర్సనల్గా దేవునితో గడిపే అనుభవం, దేవుని ఆరాధించే అనుభవం లేకుండా చేస్తాడు. ఎందుకంటే మనం ప్రార్థించినప్పుడు మనకి ఏం దొరుకుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇదే లోక రాశాడు 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. 11వ అధ్యాయం 13వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను అక్కడ ఏమి పరిశుద్ధాత్మ కోసం అడిగినట్లుగా ప్రార్థనలో ఉండదు. అక్కడ పైన మీరు చదువుతారు, అడుగుడి మీకు ఇవ్వబడను, తట్టుడి మీకు తెరవబడను, వెదకుడి మీకు దొరుకును, ఇవన్నీ ఉంటాయి. అయితే ఆ 11వ వచనం వచ్చేసరికి ప్రభు అంటున్నారు, మీ పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా. అంటే మనం ప్రార్థిస్తుండగా దేవుడు మనకి ఏమిస్తాడు? మీరు ఎంతగా ప్రార్థిస్తే అంతగా పరిశుద్ధాత్మ యొక్క కంట్రోల్లోకి వెళ్తారు. హల్లెలూయా. అర్థమవుతుందా? ప్రార్థన అనుభవం అనేది మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఇప్పుడు మామూలు చెప్పేసి వాక్యం చెప్పేసి ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాను? ఇంచుమించు 30 సంవత్సరాలు అయింది నేను రక్షణ పొంది. అప్పటి నుంచి బైబిల్ చదువుతున్నాను. ఏ వాక్యమైనా చెప్పేసి, కానీ నేను పరిశుద్ధాత్మతో నిండుకొని ఉండాలి అంటే నేనేం చేయాలి? ఈ
కుమారుడు పరిశుద్ధాత్మతో తల్లి గర్భములో పడిన మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండుకోవడం గల కారణము తన తల్లి ఎంతకాలం ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థనా ప్రతిఫలం అంతా కూడా ఏ రూపంలో వస్తుందంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, కుమారుడు పుట్టబోయే కుమారుడు తల్లి గర్భములోంచి పుట్టినది మొదలుకొని ఆత్మతో నిండుకున్న కుమారుడు పుట్టాడు. మనం ప్రార్థిస్తూ ఉంటుండగా మనము మన కుటుంబాలు దేవుని ఆత్మ చేత నిండుకొని ఉంటారు. హల్లెలూయా. ఆత్మతో నిండుకునే అనుభవంలో ఉండాలి. ఆత్మతో నిండుకొని ఉన్నప్పుడు మన నోరు ఆత్మ చేత కంట్రోల్ చేయబడాలి. సమస్తమును కూడా మనము కంట్రోల్ చేయబడలేము. ఒకవేళ కొంత వయసు వచ్చిన తర్వాత ఎవరైనా మనం కంట్రోల్ చేయాలని చూస్తే మనకి ఏమొస్తుంది? కోపం వస్తుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడ కంట్రోల్ చేస్తాడు తెలుసా? మిమ్మల్ని ఇక్కడ కంట్రోల్ చేస్తాడు, ఇక్కడ కంట్రోల్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బయట నుంచి కంట్రోల్ చేయమంటే అవ్వదు. అమ్మా వినారా? బయట నుంచి కంట్రోల్ చేస్తే ఏమవుతుంది? కారు రేసింగ్ ఇచ్చేస్తుంటే బయట నుంచి ఆపుతున్నాడు అనుకోండి, ఏమవుతుంది? ఎక్కడ ఆపాలి? బ్రేక్ లోన్ ఉంది. బయట నుంచి ఆపితే ఏమవుతుంది? ప్రమాదం, యాక్సిడెంట్స్ అవుతాయి. ఎదురుగుండా ఉండి నీకు ఆరు అల్లమును అని ఆపుతున్నాడు అనుకోండి, వాడిని కూడా ఎక్కించి తీసుకెళ్ళిపోవచ్చు. కానీ బ్రేక్ ఎక్కడ ఉంది? లోన్ ఉంది. కనుక మనకు బ్రేక్స్ ఎక్కడ ఉంటాయి? ఇక్కడ ఉంటాయి. ఆ బ్రేక్స్ ఎవరు వేయగలరు? పరిశుద్ధాత్మ దేవుడు వేస్తాడు. ఎప్పుడు వేస్తాడు? మీరు ప్రార్థిస్తూ ఉంటే. ఆమె పరిశుద్ధాత్మడు మనల్ని కంట్రోల్ చేస్తాడు. పరిశుద్ధాత్మతో నిండుకున్నటువంటి బిడ్డలుగా మన బిడ్డలు ఉండాలి. పరిశుద్ధాత్మతో కంట్రోల్ చేయబడిన వారంగా ఉండాలి. ఎప్పుడు ఉంటారు అంటే మనము ప్రార్థిస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎక్కువగా ప్రార్థిస్తూ ఉండాలి. రెండవది, అందరూ ప్రార్థన చేస్తుంటారు. కొంతమంది ప్రార్థన ఏంటో వన్ వే ట్రాఫిక్ ఉంటుంది చూసారు. కొంతమంది వన్ వే ట్రాఫిక్ అనమాట. అవతలతో సంబంధం లేదు, వీళ్ళు కొట్టుకు పోతారు. వీళ్ళు ప్రభు దగ్గర నుంచి ఏమొచ్చినా ఏమి రాకపోయినా మన గంట అయిపోయిందండి. ఎంతసేపు? గంట 2 గంటలు ప్రార్థన. రెండు రోజులు ఉపవాసం, 2 గంటల ప్రార్థన. మనం చెప్పాను కదా పోయిన వారం. ఇంకేంటి? దశం భాగం. ఇంకా ఏం చేస్తారు? అవన్నీ కాదు ప్రియమైన వాళ్ళరా. వీళ్ళు ప్రార్థన ప్రభు దగ్గర నుంచి అవమానాలు, నిందలు ఎన్ని వచ్చినా వారి ప్రార్థన అవుతుంది. హలో. వారికి మనుష్యులలో అవమానం ఉంది. ఏముంది? మనుష్యులలో ఏముంది? చూడండి 24వ వచనం చూడండి. ఆ దినములైన పిమ్మట, అందరూ కలిసి చెప్తాము. ఆ దినములైన పిమ్మట అతని భార్య, ఎవరు మాట్లాడలేదు, అతని భార్య ఎలిసబెతు గర్భవతి అయి మనుష్యులలో నాకుండిన అవమానము తీసివేయుటకు. ఏముంది? ఆ వాళ్ళ మనుష్యులలో ఏముంది? మీరు అవమానించబడినప్పుడు ఏం చేస్తారు? మామూలుగా చెప్పాలి. అవమానించబడితే ఏం చేస్తారు? నో ప్రేయర్. అవన్నీ తర్వాత. ముందు దేనికి ఎఫెక్ట్? ఆ రోజు ఏం చేయలేదు? ఏం జరిగింది? ఏదో ఎక్కడో అవమానం జరిగింది. ఎవరో మాట ద్వారా, ఎవరో ఎక్కడో ఏం చేశారు? అవమానమును. కానీ ఏం మానేశారు? భోజనం మానేశారా? వాళ్ళు ఎక్కువ తినేదారు. మనసేం బాగాలేదు, కొంచెం చేప తిండి. మనసేం బాగాలేదు, బిర్యానీ తిందాం. ఆమె ఎక్కువ తినేదారు. అసలు మానేసింది ఏంటి? ఎక్కడ ఎఫెక్ట్ ఎక్కడ తగ్గుతుంది? పాపం దేవుడు పాపం అనకూడదు, కానీ ఎంతగా మనం ఆయన గాయపరుస్తామో. ఎవడో ఏదో అంటే అలాంటి నా ప్రాంతం నా దగ్గర రాయడం ఎందుకంటే అడిగితే బిర్యానీ తిన్నావా? తిన్నాను. ప్రార్థన ఎందుకు మానేస్తానంటే మనసు బాగా ఈ వేటకి నేను ప్రేర్ చేయలేను, బాగా ఎక్కువ తినేసానా. ప్రభు నేను యెషయా గ్రంథం మేఘనం చేసి ఎంత బాధపడతాడు తెలుసా? వారు నన్ను అవమానిస్తున్నారు అంటాడు, వారు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు అంటాడు. ఎలా నేను నిర్లక్ష్యం? నాకు మొదటంటే మానేస్తాను కదా, అదే నిర్లక్ష్యం చేయడం. మీకు ఇవన్నీ మాటలు నేను చూపించలేను, కానీ ఇవన్నీ బైబిల్లో ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుందాం.
మనకు అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా, ఎటువైపు నుంచి వచ్చినా, ఇంట్లో నుంచి వచ్చినా, బయట నుంచి వచ్చినా, సంఘంలో నుంచి వచ్చినా, సమాజంలో నుంచి వచ్చినా, ప్రార్థన మానకూడదు. అప్పుడు పరిశుద్ధాత్మతో నింపుకొని ఉంటారు. హల్లెలూయా. సాధారణుడు ఎన్ని శోధనలు, ఎన్ని అవమానాలు మన జీవితంలో తీసుకొచ్చినా ఏం మానకూడదు. వాళ్ళు అంత వృద్ధులై మనుషులలో వారికి ఉండినటువంటి అవమానము తీసివేశారంటే వాళ్ళకి అవమానం ఉంది. పిల్లలు పుట్టకపోతే ఆ దినాల్లో ఎంత అవమానం అంటే గుడ్రాలు అంటారు. వాళ్ళని అన్ని చోట్లకి రానివ్వరు అన్నమాట. అన్ని చోట్ల కూడా వారిని అలౌ చేయరు. యూదులలో కొన్ని ఆచారాలు ఉంటాయి, వారి కొన్ని స్థలాలకు వారిని రానివ్వరు. కొన్ని చోట్ల వారికి ఆ ఘనత ఉండదు. ఆ అవమానాల్లో అన్నిటి మధ్యలో కూడా వారు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. నీ అవమానాల్లో, నీ నిందల్లో కూడా నువ్వు ప్రార్థిస్తూ ఉంటే నువ్వు పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తులుగా ఉంటావు. ఆమె ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, దేవుని దృష్టికి గొప్పవారమైనప్పుడు మనకు సంతోషము, మన చుట్టూ ఉన్న వారికి కూడా సంతోషం. అలాగే పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటే మనకు ఆనందము, మన చుట్టూ ఉన్న వారికి కూడా ఆనందం కలుగుతుంది. హల్లెలూయా. మనం పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటే మనకు ఆనందము, మనం పరిశుద్ధాత్మలో ఆనందిస్తాము. అంతేకాదు మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా ఏమవుతుంది. మీరు ఇలా వెళ్ళారనుకోండి, ఎవరో దిగులతో ఉన్నారు, ఎవరో దుఃఖంలో ఉన్నారు, ఏదో సమస్యలో ఉన్నారు. మీరు అక్కడికి వెళ్ళేసరికి పరిశుద్ధాత్మతో నిండుకొని ఉంటే వాళ్ళకు కూడా సంతోషం వస్తుంది. ఏంటండి మీరు వచ్చాక నాకు సంతోషంగా ఉందండి, అర్థమవుతుందా మీకు? ఏంటన్నమ్మా మీరు వచ్చాక మాకు చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని బట్టి కాదు, మీలో ఉన్న దేవుని ఆత్మ వారికి కూడా సంతోషం కలిగిస్తుంది. మీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ వారికి కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. మీ సంతోషం అప్పుడు ఏమవుతుంది? వాళ్ళే చెప్తారు, అమ్మా మీరు రాకుండా చాలా దుఃఖంలో ఉన్నాము, మీరు వచ్చిన తర్వాత చాలా సంతోషం అయిపోయిందమ్మా అంటే మీకు సంతోషం ఏమవుతుంది? పరిపూర్ణం అవుతుంది. హల్లెలూయా. మీ సంతోషం ఏమవుతుంది? ఆమేన్. అమ్మ వచ్చిందమ్మా, ఏ మొక్క పెట్టుకుని వచ్చిందో, గొడవలమ్మా ఇంట్లోని. ఇల్లు వచ్చిన దగ్గర నుంచి, ఆ అమ్మ వచ్చిన దగ్గర నుంచి గొడవలు. ఏ ఆత్మ ఉంది? ప్రియమైన దేవుడున్నాను. పరిశుద్ధాత్మతో నిండుకోవాలంటే ప్రతి పరిస్థితుల్లో, వ్యతిరేక పరిస్థితుల్లో, అవమానాల్లో, నిందల్లో, దూషణలో, కరువులో, ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రార్థిస్తున్న వారిని దేవుడు తన ఆత్మతో నింపుతాడు. నిండి పొంగి పొర్లుతుంది. దేవుని స్తోత్రం కలుగుతుంది. వారి నుంచి దేవుని ఆత్మ పొంగి ఏమవుతుంది? నీ గిన్నె నిండి ఎందుకు పొరలాలి? పొర్లినా ఎత్తుకొని వేసేసుకుంటాం మనం. ఏంటి పొర్లితే కంచం పెట్టేసి అందులో కూడా నాకేసి టైపు. పొర్లి ఎందుకు పొర్లుతుంది? ఇతరులకి వెళ్ళండి. పొంగి అమ్మ పొంగిపోతుంది, ఇంకొక తీసా అన్నీ మనకే. ఎందుకు పొంగిపోతున్నా? ఎందుకు పొంగుతుంది? పొంగి సంతోషం పొంగుచున్నది. ఎందుకు పొంగుతుంది? పొంగి ఎదురుకి వెళ్ళాలి. పాలు పొంగి చేస్తారు. ఎందులో ఏంటి మాస్టర్ వచ్చి ఆయనకి ఏడితే అందరు మాస్టర్ వచ్చి అదే మాస్టర్ గారు బ్రేక్ చేశారు, మీరు వెళ్ళిపోండి, మాకు కొంచెం పనులు ఉన్నాయి, మేము చేసుకుంటాం. మీరు వెళ్ళండి, నేను ఉంటానమ్మా, మీరు వెళ్ళండి. నిన్న నాగమల్లి గారు బాప్తీసం తీసుకున్నాను. ఇక్కడ వల్ల చెప్పానే అంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొప్ప సంతోషంగా ఉంది. అది బీచ్లో భయపడుతుంది, కానీ బీచ్లో బాప్తీసం చేస్తున్న టైంలో అప్పుడు ఏదో పెద్ద కెమెరాలు వచ్చేస్తున్నాయి. అప్పటికే ఆవిడ షేక్ అయిపోతుంది. మొత్తం ఒక అడిగేసి మొత్తం ఇంకా అయిపోతుంది. అని అన్నాను, ఈజీగా అయిపోతుంది. మొక్కలండి గొప్ప అన్నది నాకు అన్నాను. మోకలేమో బేగే నించొని బలవంతా ఎలా దించాడు, నీళ్ళు అంత ప్రోటీన్లోకి వెళ్ళాయి కదా, మోకలేసాడు. ఇక్కడ మోకాలండి టైంలో ఆ కెరటాలు వస్తుంటే ఇక్కడ మోకాలండి. పోనీ కూర్చోమంటే అందులో కాలు వస్తుంది.
పెద్ద రోజుల మీద నచ్చుతుందా? ఆవిడ అక్కడ ఉంది, వెనక నుంచి సరే చేప దొరికిందని నేను కాల్ జరగాలండి. ఆవిడ కావాలి అయ్యో ఒడ్డుకేదో కోనే మీద వచ్చేసిందేమో అని చూస్తే అమ్మా ధైర్యంగా మేము ఉన్నాం కదా మనసు ఇక మొత్తం ఇక బాగా పిలిచేసరికి అన్కాన్షియస్గా వెళ్ళిపోయాడు. మా కంగారు బీజేపీ అవ్వలేదమ్మా, ఒక 5 నిమిషాలు కొల్లెప్పలేదు నవ్వలేదు ఏంటో బాబు. బయటికి వచ్చాక మాత్రం గొప్ప సంతోషంగా ఉందండి. ప్రైజ్లో అలాగే దేవుని భయం కలుగుతుంది. దేవుడిలో ఉన్నప్పుడు గొప్ప సంతోషము ఉంటుంది. కనుక ప్రియ దేవుని ఉంటాడు, మన సంతోషం ఏమవ్వాలి? పరిపూర్ణమైనట్లు అడగాలంటే ప్రభు దృష్టికి మనం గొప్పవారం అవ్వాలి. ప్రతి పరిస్థితుల మధ్యలో కూడా మనం ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మతో నిండుకున్న వారమై ఏం చేస్తాము? ఇశ్రాయేలీలో అనేకులను ప్రభు అయిన వారు దేవుడి వైపుకు తిప్పాలి. ఏం చేయాలి? నీ సంతోషం పరిపూర్ణం అవ్వాలంటే దేవుని వైపుకు ప్రజలు తిరగాలి. ఎవరి వైపు తిరగాలి? సంవత్సరం ఆఖరిలో ఒక ప్రశ్న, ఏం తిప్పాం ఎవడైనా? మేమే తిరగడానికి చస్తున్నామండి. మిమ్మల్ని తిప్పడానికి చాలా కష్టమైపోతుంది దేవుని వైపుకు. ఇంకా మీరు ఇంకెవరు తిప్పుతారు? ప్రభు అయినా దేవుని వైపులకు అనేకులను తిప్పుతాడు. కనుక నీకేమవుతుంది? నీ సంతోషంకి నీకు గొప్ప ఆనందము, సంతోషము కలుగుతుంది. ఇంకా అనేకులకు కూడా ఏమవుతుంది? సంతోషం కలుగుతుంది. దేవుని వైపుకు ప్రజలు తిరగాలి. దేవుని వైపుకు ప్రజలు తిరగకపోతే మన సమస్యలు మనమే ఉండిపోతాము. దేవుని తట్టు ప్రజలు చూసినప్పుడు ప్రియమైన వాళ్ళ ప్రజలకు రక్షణ కలుగుతుంది. ప్రజలు అనేకమైన సమస్యల్లో ఉన్నారు, బంధకాల్లో ఉన్నారు, అనారోగ్యాల్లో ఉన్నారు, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నారు. వీటన్నిటికీ కారణము ప్రియమైన వాళ్ళ భౌతికమైన కారణాలు కాదు. లోకంలో దుష్టుడు ఒకడు ఉన్నాడు. ఎవడున్నాడు? దుష్టుడు ఉన్నాడు. వాడి పేరు అపవాది, సాతానుడు. కొంతమందికి ఈ భాష రాకపోతే వాళ్ళ భాషలో దయ్యం. ఏంటిది? లోకంలో ఏముంది? దేవుడు ఉన్నాడు, ఇంకెవరున్నారు? దయ్యం ఏం చేస్తుందంటే జీవితాలను నాశనం చేస్తుంది. ప్రతి కుటుంబాలను కూడా నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, ఆరోగ్యం లేకుండా వారిని నాశనం చేయాలని చూస్తుంది. దేవుడి దగ్గరకు ప్రజలు వస్తే ఏమవుతుందంటే దేవుడి దగ్గరికి రాగానే దయ్యాలు వెళ్ళిపోతాయి. దేవుడి దగ్గరికి వస్తే ఏమవుతాయి? దయ్యాలు వెళ్ళిపోతాయి. మరి ఎందుకు దేవుడి వైపుకు తిప్పండి అని అంటున్నాడంటే దేవుడి దగ్గరికి వస్తే మనుషుల నుంచి వెళ్ళిపోతాయి, దయ్యాలు వెళ్ళిపోతే ఏమవుతుంది? అప్పుడు వారికి ఉన్నటువంటి ఆ సమస్య, ఏ సమస్య అయితే వారిని ఏలుతుందో, ఏ అనారోగ్యం అయితే వారిని ఏలుతుందో, ఏ యొక్క సమస్యలు వారి చుట్టి ఉన్నాయో అవన్నీ కూడా వారి దగ్గర నుంచి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. కనుక అతడు అనేకులను దేవుని వైపు తిప్పుతాడు. ప్రభు దృష్టికి గొప్పవాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. మూడవది, అనేకులను దేవుని వైపుకి తిప్పుతాడు. ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకొని వెళ్ళాలి. ఎంతకాలం నుంచి ఉన్నారు అంటే చాలా కాలం నుంచి ఉన్నారు. ఎందుకు దేవుని వైపు తిప్పలేమండి ఎవరిని? కారణము, మనం ప్రభు దృష్టికి గొప్పవారు కావాలి, పరిశుద్ధాత్మతో నిండుకున్న వారు కావాలి. దేవుని పని జ్ఞానంతో అవ్వదు. మన పనులు మన జ్ఞానంతో చేసుకోవచ్చు, మన పనులు మన డబ్బులతో మనం చేసుకుంటాం. ఇలాగే దేవుని పని కూడా చేయాలనుకుంటే అవ్వదు. దేవుని పని డబ్బులతో అవ్వదు, దేవుని పని జ్ఞానంతో అవ్వదు. దేవుని వైపుకు మనుషులు త్రిప్పడానికి చాకచక్యంతో అవ్వదు, మాటలతో అవ్వదు. ఏం చేయాలి? దేవుని యొక్క ఆత్మతో జరగాలి. అందుకే జెరుబ్బాబెలు దేవుడు ఏం చెప్తాడంటే, శక్తి బలములతో కాదు, శక్తితో కాదు, బలముతో కాదు, నా ఆత్మ ద్వారా జరుగుతుంది ఈ కార్యము. నా ఆత్మ ద్వారా చేస్తాను అంటున్నాడు దేవుడు. కనుక ప్రియమైన వాళ్ళ బై హిస్ స్పిరిట్, దేవుని యొక్క ఆత్మ, మనలో ఉన్నటువంటి ఆత్మ దేవుడు దయచేసినదే. అయితే దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి ఆ ఆత్మ మనలోనికి మరలా రావాలి. ఆదాము పాపం చేసినప్పుడు, ఫస్ట్ మ్యాన్ when he committed sin, పాపం చేసినప్పుడు తనలో నుంచి ఆ ప్రభావం పోయింది.
తనలో నుంచి ఆ పరిశుద్ధాత్మ యొక్క అనుభవం పోయింది, ఆ మహిమ పోయింది. మనం మరలా దేవుని యొక్క ఆత్మ కోసము మనం అడుగుతూ దేవుని ప్రతి పరిస్థితిలో కూడా ప్రార్థిస్తున్నప్పుడు దేవుని ఆత్మను కలిగి ఉంటాము కనుక అప్పుడు మన మాటలను మనం ఇతరులకు నడిపించగలిగే అధికారం దేవుడు మనకి ఇస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కాదు, అది మన మీద ఉంటుంది. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ ఆ అధికారం ఉంటుంది. అనాయింటింగ్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుంది? అధికారం ఉంటుంది. హల్లెలూయా. ఇంకా అది అర్థం అవ్వాలంటే ఒక వచనం చూపిస్తాను. అపోస్తుల కార్యములు దేవుడు 11వ అధ్యాయం అనుకుంటాను, నేను చూపిస్తాను వచనం. 10వ అధ్యాయము 38వ వచనం. అందరూ కలిసి చదువుతాము, మీకు బాగా గుర్తుంటుందని అలా చదివిస్తాను. అది ఏదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించుననియే. దేవుడు ఆయనకు తోడైయుండును కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. యేసుక్రీస్తు ప్రభువు ఎలా చేశారు సేవ? అక్కడ చెప్తున్నాను. పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. అంటే ఆయన అభిషేకించు, దేవుని చేత అభిషేకించబడి ఆయన వచ్చాడు కనుక ఆయన ఏం చేస్తాడట? అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. కనుక ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో కూడా ఈ సంవత్సరం ఆఖరిలో మనము సెలబ్రేట్ చేసుకోవడానికి ఏముంది? ఒక్క వ్యక్తిని కూడా మనం బలపరచలేదు, ఒక్క వ్యక్తిని కూడా దేవుని దగ్గర నడిపించకపోతే ఆ సెలబ్రేషన్కి ఏముంది? ఇండియా వాళ్ళు వరల్డ్ కప్ ఓడిపోయి వచ్చిన తర్వాత ఏం సెలబ్రేట్ చేసుకుంటారు? ఎలా ఉండాలి ముఖాలు? వచ్చి రాగానే షాపింగ్కి వెళ్ళిపోయారు అనుకోండి, షాప్లో కూడా తరండి. తెలుసా? ఎప్పుడైనా వరల్డ్ కప్ ఫైనల్ గుర్తులేదు కానీ డేట్ ఎవరైనా గుర్తుందా? మండే కాదు, సండే ఉంటుంది. 19th ఓడిపోయారు. 20th డైరెక్ట్ షాపింగ్కి వెళ్ళిపోయారు సిఎంఆర్ మాల్కి. ఏంటి సిఎంఆర్ మాల్లో షాపింగ్ చేస్తున్నారు ఇలా అందరూ. పక్కలు చూసి ఏమంటారు చెప్పండి? కనీసం బాధ లేదు బాబు ఓడిపోయినట్టు. ముందు గెలిచి వచ్చారంటే నేను ఏం చేస్తారు? సార్ ఫోటో అంటారు. ముందు ఈయనతో ఫోటో తీసుకోవడం కాదు కదా, ఈయన చూసి చిరాకు వస్తుంటుంది. వాళ్ళకు కూడా ఏమవుతుంటుంది? మనుషుల మధ్యలోకి వెళ్ళడానికి అది చెప్పారు. చాలా కాలము వాళ్ళు నవ్వలేకపోయారట, ఆనందం లేకుండానే ఉన్నారట. మొన్న బౌలర్ షమి రాస్తారు, తినడానికి కూడా తినబుద్ధి కూడా అవ్వలేదట. ఒక్క వ్యక్తిని కూడా దేవుని దగ్గర నడిపించకుండా వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద సెలబ్రేషన్? ఒక్క వ్యక్తి కూడా మన సంతోషంలోనికి ఆహ్వానించకుండా ఏంటి సెలబ్రేషన్? షాపింగ్ ఇస్ ద సెలబ్రేషన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ప్రశ్నించుకోవాలి. దేని బట్టి మనము సెలబ్రేట్ చేసుకుంటున్నాము? మన సంతోషములో ఒక్కరు కూడా పాలుభాగస్తులు కాకపోతే మన కుటుంబాలు పాలుభాగస్తులు కాదు. అలాంటి వాటిని బట్టి ఏడిస్తే, కన్నీరు కారిస్తే ప్రభు ఏం చేస్తారో తెలుసా? మరొక కృపనిస్తాడు దేవుడు, తన ఆత్మని ఇస్తాడు మనకు దేవుడు. మనం అలా ఏడవం కనుక దేవుడు ఏం చేయడు. మనము ఏడవలసిన దగ్గర నవ్వుతాము, నవ్వవలసిన దగ్గర ఏం చేస్తాం? ఏడుస్తాం. ఏడవలసిన సమయంలో ఏడవాలి. దేనికి ఏడవాలి? నేను ఎంత మాట్లాడించుకోవచ్చు అవసరమా? నేనేట అందరినీ అంటారు, ఎంత మాట్లాడించారు, నాకు అన్నం జరుగుతూ. దట్ ఈస్ ఆల్ నాన్ సెన్స్. యేసుప్రభునే అన్నారు, యేసుప్రభునే దయ్యం పట్టినవాడు అన్నారు, యేసుప్రభునే బయలుచుకుని అన్నారు. అంత మేలు చేసిన కానీ ఆయన అన్న వాళ్ళందరినీ కూడా ఆయన క్షమించారు. తండ్రి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు కనుక ఆయన సిలువ వేస్తున్న వాళ్ళందరినీ కూడా ఆయన ఏం చేశాడు? క్షమించాడు. మనల్ని ఏమన్నారు? ఎవరేమన్నారు? ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫర్గివ్. ప్రభువుని తెలుసుకుంటే మొన్న ఎవరో రాస్తే అది మీకు పెట్టాను.
క్షమించాలంటే వాళ్ళు ఏం చేశారో అని ఆలోచిస్తే ఎప్పటికీ కూడా క్షమించలేదు, కానీ దేవుడు నాకు ఏం చేశాడో తెలిస్తే ఈజీగా క్షమించలేదు. హల్లెలూయా. దేవుడు నాకు ఏం చేశాడో అని నాకు తెలిసినప్పుడు, నేను దాన్ని ఆలోచించినప్పుడు ఎలాంటి వ్యక్తినైనా కూడా నేను ఏం చేయగలను? క్షమించగలను. వారు నాకేం చేశారని ఆలోచిస్తే దాన్ని బట్టి మనం ఎప్పటికీ కూడా వారిని, నిజమే గాయాలు జరుగుతాయి, నిజమే అవమానంగానే మాట్లాడతారు, కానీ దేవుడు నాకేం చేశాడు అని ఆలోచించినప్పుడు ఎవరినైనా కూడా మనం క్షమించగలుగుతాం. కానీ ఈ చివరి సంవత్సరం ఆఖరి నెలలో నేను అందులో 4 విషయాలు చెప్పాలనుకున్నాను. ఏంటి అడగాలి అని ఒకటే చెప్తాను. నీ సంతోషం పరిపూర్ణమయ్యేటట్లు అడగండి. కొన్ని ఆత్మలు ఒక్కటి టార్గెట్ పెట్టుకుంటుంది, దానికోసం ఏదైనా చేయాలి. మేము చేపలు పట్టేవాళ్ళం, మనం కూడా చెప్పాను, అస్తమానం చెప్తున్నాను అనుకో, ఇది వేరే. చేపలు పట్టేవాళ్ళంటే మీరు చేపలు ఎలా రాసినారు మనకు తెలియదని చూడకండి. చేపలు కాదు, చేపలు పట్టేవాళ్ళం. ఈ వెనకాతలంతా కూడా ఆ గడ్డ ఉండేది, పెద్ద ఎన్ఎస్టీ నుంచి వచ్చినప్పుడు వాటర్ అంతా కూడా వచ్చి ఉండేది. అప్పుడు ఇల్లు ఏమి లేవు, ఇల్లు రైతు బజార్ లేదు, రైతు బజార్ పక్క నుంచి పెద్ద గడ్డ లేదనమాట, పెద్ద వాటర్ ఉంది. గ్యాలల అలవాటు లేక మనకు చేతితో పడడానికి ప్రయత్నం చేశాను. ఒకసారి ఏమైందంటే 4-5 మొత్తం ఒక చిన్న ఈ ఇంత ఎలా ఉంది, మళ్ళీ ఆ పక్క నుంచి ఆ వాటర్ పోయేది అనమాట. మొత్తం మీద అది చాలా ఇంత మట్టగడిసి అంటారనమాట. అదే పెద్ద అయితే కొరకైన అవుతుంది. ఓకే, అది ఉంది. చూసాం, ఏం చేశామంటే ముందు రాళ్ళు పెట్టాం, ఇది నుంచి అటు వెళ్ళకుండా ఇలా రాళ్ళు పెట్టాం. దొరికిపోయినట్టు అందరూ దొరికిసింది. సరే, అందరూ చేతులతో ఎలా పట్టుకొని ఇంక ఇలా చుట్టూ వెళ్తున్నా, మొత్తం అందరూ మధ్యలోంచి ఇలా ఎగిరి అవతల దాంట్లోకి మట్టగడి తెలియదు. మీరు ఎప్పుడైనా చూస్తే ఇప్పుడు దొరకట్లేదు, ఎక్కడుంటే తెలియదు. ఇలా మొత్తం అందరూ కూడా గొప్ప బాధ అయింది. మీరు ఆల్రెడీ ప్రేమ దేవుళ్ళారా, ఆత్మలు సాతానుడు అలాగే మన దగ్గర నుంచి అలా ఎత్తుకొని వెళ్ళిపోతుంటే చాలా బాధ వేస్తుంటుంది. కన్నీరు కాచాలి ప్రభా, ఆత్మ పట్టుకోవాలి, ఆత్మను అప్పగించి ప్రభా అని మొరపెట్టాలి. మనం ఏం చేయాలి? పాత్ర నరకానికి మాకెందుకు అంటే పాత్ర నరకానికి మాకెందుకు చెప్పాం, వెళ్ళలేదు, పోతాడు. అంత ఈజీగా ఉంది. కన్నీరు కాచాలి ప్రభు సన్నిధిలో. నువ్వు కన్నీరు కాచితే ఆత్మ దేవుడిని కనిపిస్తాడు. కన్నీరు కాచితే దేవుడు ఏం చేస్తాడు? ఆత్మని ఇస్తాడు. ఈరోజు ఈ సంవత్సరం ఆఖరిలో మన చేతిలో ఏమన్నా తెలుసా? మన ఆత్మను పట్టుకున్న సంతోషం ఉండాలి. ఆమె దట్ ఈస్ ద రీజన్ ఫర్ ద సెలబ్రేషన్. మన సెలబ్రేషన్ కారణము ఆత్మలను పట్టుకున్న అనుభవం ఉండాలి. కన్నీటితో వెళ్తున్నారు, సంతోషంతో పంటను కోసం. యు షెడ్ యువర్ టీయర్స్, దేవుడు సంతోషంతో పంటనిస్తాడు. దేని కొరకు కన్నీరు కాస్తున్నాం? మన కన్నీరు వ్యర్థమైన వాటి కోసం కారుస్తాం. ఎవరో ఏదో అన్నారని, ఎంత బాధ, ఎంత మాట చేశాను, గుచ్చుకుపోయింది. తీసేసుకోవచ్చు కదా, ఎందుకు అలా ఉంచుకోవడం? నువ్వు గుచ్చుకుంది అనుకోండి, ఏం చేస్తాం? తీసేసుకొని పక్కన పడేసి పోతాం. నొప్పి కాంతాలు అనకూడదు, తీసేసుకుని వెళ్ళిపోవడమే. ప్రైజ్ లార్డ్, సింపుల్ అంతేనా? అలా అందరికీ చెప్పింది, చూడమ్మా ఎంత గుచ్చుకుపోయింది, గొప్ప నొప్పి తీద్దాం, తీద్దాం, అలా నేను ఎడుగుతాను అంటే అలా ఎడుగుతుంది. తీసుకొని పోవడమే దేవుని స్తోత్రం. హల్లెలూయా. బోళ్ళు గుచ్చుకుంటాయి. ఎన్ని గుచ్చుకున్నాయో ఇప్పుడు కాదు, ఇప్పుడు గుచ్చుకుని వేరు. చిన్నప్పుడు కూడా ఆడుతున్నా, ఎన్ని గుచ్చుకునేవా? ఆడుతున్నప్పుడు ఇంత ఏదో ఒక కాయలా ఉండేది, దాని నిండా ఉండలే, దిగిపోయింది. తీసేసుకొని ఆడిసుకునేవాళ్ళు. నేను ఆన్న గుచ్చేసుకున్న వాళ్ళు, నేను ఆన్న కాదు, తీసి అవతల పడేసి. క్రిస్టియన్ లైఫ్లో కూడా మన జీవితంలో అవమానం, నిందలు, గుచ్చుకోలు ఏవో తీసి అవతల కూడా కాదు. దేవుని స్తోత్రం తీసి ముందుకు వెళ్ళిపోవడమే. సాతాను ఎన్నో గుచ్చుతుంటాడు. నేను గుచ్చేసుకున్నాను. సాతాను పని గుచ్చడమే. మన పని ఏంటో తెలుసా? ముళ్ళన్నీ తీసి
పౌలుకే ఉందట ఒక ముళ్ళు. ప్రభు ఏం చేయాలంటే నువ్వేం చేయవలసిన నా కృప నీకు తోడుకొని వెళ్ళిపోతున్నాను. హల్లెలూయా. నా కృప నీకు చాలు, నువ్వు వెళ్ళిపో అన్నాడు. ఆ ముళ్ళలో నేను వెళ్ళను ప్రభు అని, ఈ ముళ్ళుతో నేను వెళ్ళలేను ప్రభు అనేది. పౌలు పరిగెత్తాడు. నా పరుగు కాడ ముట్టించేశాడు అన్నమాట. ఆమె వచ్చాడు కడముట్టించడంటే ప్రభు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళిపోయాడు. ముళ్ళతో వెళ్ళిపోయాడు, శ్రమలతో వెళ్ళిపోయాడు, నిద్రలో వెళ్ళిపోయాడు. అనేకులు మళ్ళీ దాటించాడు ఆయనకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఒక్క మాట చెప్పాను, ప్రభు చెప్తున్నట్లయితే రాబోయే దినాలు 3 రాత్రులు గుడికలు ఉంటాయి కనుక తర్వాత సంపూర్ణం చేస్తాను. ఏం అడగాలి? నీ సంతోషము పరిపూర్ణమగినట్లు అడగండి. ఎందుకు అడగాలి? దేవుడే అడగమన్నాడు. మీరు నా యందు, నా మాటలు మీ యందు నిలిచినట్లా మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది. కానీ ఏం అడగాలి అంటే ప్రభు మనలో ఉన్నప్పుడు, ప్రభు మాటలు మనలో ఉన్నప్పుడు, మనం ప్రభులో ఉన్నప్పుడు మన ఆశలన్నీ మారిపోతాయి. ప్రభు దృష్టికి గొప్పవారం కావాలి, పరిశుద్ధ ఆత్మతో నిండుకున్న వారంగా ఉండాలి, అనేకులను ప్రభు తట్టు తిప్పే వారంగా ఉండాలి. కనుక అతడు పుట్టడం ద్వారా నీకు సంతోషమును మహా ఆనందము కలుగుతుంది. అనేకులకు కూడా అతడు పుట్టినందున అనేకులకు సంతోషము కలుగుతుంది. ఆమె మిమ్మల్ని బట్టి నన్ను బట్టి అనేకులకు సంతోషము కలగాలి. హల్లెలూయా. అది నీ సంతోషం ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది. ఆమె